91 గీ సెల్లింగ్ అవుట్లెట్స్ ఉన్నాం. దీన్ని మనము టెస్ట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ల్యాబ్స్లో క్విక్ టెస్ట్ చేశాను. తర్వాత బయట కూడా అడ్వాన్స్ టెస్ట్ చేసినప్పుడు ఈ గీలో చాలా రకరకాల అడల్ట్రేషన్ జరుగుతుందని చెప్పి మా టీం తెలియడం జరిగింది. దీంట్లో మనకు మొత్తం స్పూరేస్ ఉన్నాం, సబ్ స్టాండర్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం జరిగింది, హజార్డియస్ ప్లస్ అట్లానే అన్అథరైజ్డ్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాడడం జరిగింది. ఇంకా చాలా బాధాకరం అంటే ఖరాబ్ అయిన క్రీమ్స్ అంతా మీరు చూస్తుంటే ఫంగస్ వచ్చింది. అంటే ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, చిల్లర్లో పెట్టాలి. దాన్ని పెట్టకుండా వాళ్ళు బయట పెట్టేస్తే ఆ ఫంగస్ వచ్చిందో మీరు చాలా ఘోరంగా ఫంగస్ వచ్చింది. ఆ ఫంగస్ని కూడా వాళ్ళు యూజ్ చేసి దాన్ని కూడా మనకు వాళ్ళు నీ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఈ దేశీ గీ, 100% న్యాచురల్ గీ, ఆవు గీ అని చెప్పి రకరకాల పేరుతోని అమ్ముతున్నారు. సో మొత్తం మనము దాదాపు 36 టన్ను అడల్టరేటెడ్ గీ, అట్లానే ఈ గీ తయారు చేయడానికి నీ తయారు చేసే ఒక రా మెటీరియల్స్, అట్లానే డేంజరస్ హజార్డస్ కెమికల్ అడిటివ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మనము సీజ్ చేసిన వస్తువులు అడల్టరేటెడ్ గీ దాదాపు 25.5 టన్స్, క్రీమ్ అంటే నీ తయారు చేసే క్రీమ్కి దాదాపు రా మెటీరియల్ 8.7 టన్స్, పామ్ ఆయిల్ దాదాపు 1200 లీటర్స్ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా దాదాపు 600 లీటర్స్ డాల్డాను వాడడం జరిగింది. అట్లానే ఈ ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్స్, ఆ గీ ఒక స్మెల్, ఒక ఫ్లేవరు, ఒక ఫ్రాగ్రెన్స్ రావడానికి దాదాపు 6 బాటిల్స్ 3 వెరైటీ మనము సీజ్ చేయడం జరిగింది. స్టార్చ్ ఒక 30 కేజీస్ ప్లస్ అట్లానే రవాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అడల్ట్రేషన్ అనేది 2 రకాల జరుగుతుంది. ఒకటి ఈ నాన్ మిల్క్, అంటే అస్సలు మిల్కే లేదు, మిల్క్ ఫ్యాట్ అనేది లేదు, ఆ లేకుండా తయారు చేయడము. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అట్లానే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది, అది ఆల్మోస్ట్ గీ టేస్ట్నే వస్తుంది. అట్లానే ఈ ఒక అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అట్లానే ఉంటుంది. చూడడానికి కూడా మీరు చూసుంటారు. అంటే ఆ డిపెండ్ అపాన్ ఆ ఒక సబ్స్టెన్సెస్ వాడడంతో రకరకాల కలర్తో అది చూస్తుంటే కూడా ఇది కౌ గీ, ఆవు గీ, లేదంటే బఫెలో గీ అని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు జెన్యున్ గీ అని చెప్పి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అంటే మీకు బయట దొరికే ఒక స్కిమ్ మిల్క్ పౌడర్, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిమ్డ్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. దాన్ని పామ్ ఆయిల్, వనస్పతి అట్లానే స్టార్చ్ వాడేసి ఈ మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ను వాడేసి ఈ ఒక మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి మిల్క్ పదార్థం కానీ మిల్క్ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇవి కూడా ఈ అడల్ట్రేషన్ కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల యూసేజ్ కోసం వాడడం వల్ల, అకేజన్స్ వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ ఒక నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపంకి పూజ చేసే గీ, అది ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. అట్లానే ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అట్లానే ఈ క్యాటరింగ్, మనం పెళ్ళికి వెళ్తాం కదా, బాగుంది అన్నము పప్పు అది వేసుకొని తినండి సన్ని అంటే అది అలాంటికి ఒక రకాల అది ఒక టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ ఉంటుంది. అట్లానే స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్పి చెప్తుంటారు, కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 4 టైప్ అడల్ట్రేషన్ ద్వారా ఈ ఒక కావాల్సిన అకేజన్స్కి ఆ కస్టమర్ బట్టి అడల్ట్రేషన్ గీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఇలాంటి వస్తువులు యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ రేట్లో మీకు గీ తయారు కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 to 600
రూపీస్ దాకా ఉంటుంది, 650 దాకా. బట్ అమ్మేది మాత్రం 900, 1500, కొన్నిసారి 1200 ఈ రకరకాల పేరుతో చేసి కన్స్యూమర్స్ కూడా ఇది ఒక అడల్ట్రేషన్ ఉండడంతో ఇది కూడా అడల్ట్రేటెడ్ వస్తుంది ఆల్మోస్ట్ మీకు 150% ఎక్కువ రేట్తో వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో హై ప్రాఫిట్స్తో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకుంటే దీంట్లో యాక్చువల్లీ మన ఫసాయి గైడ్ లైన్స్ ప్రకారము మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది ఎక్స్పైరీ డేట్ ఏమో, బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అనేది క్లియర్ కట్ ఉండాలి. ఎటువంటి ఫసాయి గైడ్ లైన్స్ లేకుండా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేకుండా లూజ్గా అమ్మడం జరుగుతుంది. అట్లానే ఇది ఒక రకమైన వయలేషన్స్. మనము గీలో మనము 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. మనము అంటే ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా ప్యూర్ ఉండాలంటే 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ మిల్క్కు మనము సమానంగా అది ఉండాలి. సో అది మనము రకరకాల దాంట్లో కూడా మనము ఇది ఒరిజినల్ గీయా ఉందా లేదా తీసుకోవడానికి బ్యూట్రిక్ యాసిడ్ అని చెప్పి మన ఒక దాంట్లో ఉండాలి. అది ఒక మార్కరు, మనం ఆ మిల్క్ ఫ్యాట్ని మెజర్ చేయడానికి ఒక మార్కరు. అది మనకు అది ఎక్కువ ఉంటేనే అది మిల్క్ ఫ్యాటు, అది ఒరిజినల్ గీ అనేది ఒకటి వస్తుంది. అట్లానే ఈ బెటా సిటోస్టెరాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది, అది ఒక పారామీటర్. అది బెటా సిటోస్టెరాల్ అని చెప్పి అది తక్కువ ఉండాలి. అది తక్కువ ఉంటే మనకి ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, ఇది బాగానే ఉందంటే అది ఇట్స్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ మిల్క్ ఫిట్. ఇక్కడ మనం టెస్ట్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు యాబ్సెంట్ అని చెప్పి ఉండాలి. టెస్ట్ చేసినప్పుడు గీలో యాబ్సెంట్ ఉండాలి. అది ఫసాయిది ఒక స్పెసిఫికేషన్, ఇట్ షుడ్ బి యాబ్సెంట్. బట్ ఇక్కడ ఎంత ఉంది, 19,471.8 ఉంది. అంటే యాబ్సెంట్ ఉన్న చోట్ల ఆల్మోస్ట్ దాదాపు 20,000 రీడింగ్ వచ్చింది మనకు. అంటే ద టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ యూ కెన్ సీ. ఫసాయి గైడ్ లైన్స్ ప్రకారం యాబ్సెంట్ ఉండాల్సిన చోట్లు 20,000 ఉంది పారామీటర్. సో ఇది ఒక పారామీటర్ ఉంటుంది. అట్లానే మనము ఈ విట్రో రిఫ్రాక్ట్రోమీటర్ టెస్ట్ అని చెప్పి చేస్తాము. ఇది ఈ ఒక ఎట్లాంటి ప్లాంట్ ఫ్యాట్ ఉంది, ఏముందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా, ఈ ఒక పామ్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ ఒక టెస్ట్ చేస్తాను. ఇది మనము ఫసాయి వాళ్ళు ఒక వాల్యూ చేశారు, అది 40-43 ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అది మనము దానికి RM వాల్యూ అంటాను. RM వాల్యూ అంటే రెషెట్ మెసెల్ వాల్యూ అంటారు. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 24 ఉండాలి. అది మోర్ దెన్ 24 ఉండాలి. సో అది 40-43 ఉంటే ఆల్మోస్ట్ నార్మల్ అన్నట్లు. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అది వాల్యూ రేజ్ అయిపోతుంది, 48-50 అయిపోతుంది. ఇది మళ్ళీ అది 42-43 తీసుకురావాలి కదా, మళ్ళీ దానికి దాడా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 40-43 వచ్చిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేశారనుకోండి, గీ మీరు ఎవరు ఎట్లా టెస్ట్ చేశారంటే అది 40-43 వస్తుంది. అంటే కెమికల్స్ని, ఈ వస్తువులు యూజ్ చేసి ఆ RM వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ BR మీటర్ అని చెప్పి ఉంది. ఎక్కడ పోయి టెస్ట్ చేసినా ఇట్ విల్ బి 40-43. సో ఇది మనము ఈ యొక్క ఫసాయి వాళ్ళ హెల్ప్ ప్లస్ అట్లానే మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుని ఈ ఒక అడల్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ మన బెటా సిటోస్టెరాల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ అది యాబ్సెంట్ ఉండాలి. బట్ అది మనకు ఇక్కడ చూస్తుంటే 20,000 చాలా చోట్ల కూడా చాలా టెస్టులు కూడా అట్లానే రావడం జరిగింది. ఇంకోటి టెస్ట్ చూస్తే కూడా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,865.8. సో ఇట్లా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్, అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఇది ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ని మిక్స్ చేస్తారు. బెటా కెరోటీన్ అని చెప్పి ఒక కెమికల్స్ని మిక్స్ చేస్తారు. యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్,
మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ని చేస్తారు. వాళ్ళ ఫ్లేవర్లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్ ఉంది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు, ఈ బాటిల్లో ఉన్నాం. నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్ఎం వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్నీ చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్, వేర్ ఎల్డిఎల్ లెవెల్స్ విల్ ఇంక్రీజు. ఎల్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతో మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది, హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీసు ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. డర్మా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అట్లానే జిఐ ప్రాబ్లమ్స్ ఎక్కువతో, అట్లానే లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. ఇప్పుడు మనం కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు ఎవరికి తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు ఇమీడియట్లీ అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో. ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు, అది చాలా బ్యాడ్, చాలా అది అడల్టరేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉంది అనడానికి లేదు. ఇది బాగా స్మెల్ ఉంది, మంచి ప్యూర్ గీ ఉండొచ్చు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు, అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది, వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు. 100% న్యాచురల్. సో మిల్క్ ప్రోడక్ట్ 100% న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్. సో అట్లానే ఈ ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళపైన చీటింగ్ కేసు, మన ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ కేసెస్ కట్టడం జరుగుతుంది. మనము సిస్టమేటిక్ రికార్డ్ బిల్డ్ చేశాను. ఒక్కసారి కానీ మళ్ళీ అగైన్ విల్ బీ టెస్టింగ్ దెమ్, అగైన్ విల్ బీ సీజింగ్ దేర్ శాంపుల్స్. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంస్థ టీజీ సేఫ్ రావడం జరిగింది. సో ఆ టీజీ సేఫ్ ద్వారా మనం కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్న మన డైరెక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్న సిబ్బంది కూడా హెల్ప్ తీసుకుని వచ్చే రోజు మళ్ళీ మనము హైదరాబాద్ నగరంలో ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన మేజర్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు మంచి ఒక బలం వచ్చినట్లుంది. మనము ఉన్న రిసోర్స్ని కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. మనం పరస్పర కూడా మన ఇంటెలిజెన్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకు ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేసి ఈ యొక్క హైదరాబాద్ నగరంని ప్లస్ అట్లానే తెలంగాణ స్టేట్ని ఈ ఫుడ్ అడల్టరేషన్ను, కల్తీ ఆహారం నుంచి మనం అందరూ కూడా ముక్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అట్లానే మనము వీళ్ళు ఎవరెవరు చేశారు, ఇప్పుడేదో వాళ్ళకి చీటింగ్ కేసు ఒక ఫుడ్ రిలేటెడ్ కడుతున్నాం, కానీ వచ్చే రోజు రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, లేదంటే కన్సర్న్ అధికారులు చెప్పి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లస్ హజార్డస్ వస్తువులు రిపీటెడ్గా వాడుతుంటే కూడా డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ ఒక్క మొత్తం మన ఈ
ఒక రేట్స్లో చాలా రోజు నుంచి ఇది రేట్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా శాంపల్స్ మనకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది చేస్తుంటే మనం కూడా సగం సైంటిస్ట్ అయిపోయినారు మన ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ మొత్తం. మనం ఇప్పుడు ఆ శబ్దం మనం చూస్తున్న రోజు మనం కూర్చొని ఎట్లా ఏమని చెప్తే అది లాక్టిక్ యాసిడ్ అంటారు, మోనోగ్లైసరైడ్స్ అంటారు. మనం అంతా చూస్తుంటే వీ హ్యావ్ ఆల్సో బికమ్ లైక్ సైంటిస్ట్. మన హెచ్ఫాస్ట్ ఆఫీషియల్స్ మనం కూడా బాగా సిస్టమేటిక్గా రికార్డ్ బిల్డప్ చేయడము, కన్సర్న్ టెక్నికల్. ఈ రోజు కూడా కొంతమంది నేను మాట్లాడడం జరిగింది, మొన్న కూడా కొంతమంది నేను కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈస్ గోయింగ్ బియాండ్ ది హెచ్ఫాస్ట్ ఆఫీషియల్స్ వర్క్. మన డీసీపీ వైభవ్, అట్లానే మన ఇన్స్పెక్టర్స్ అంజయ్య, రంజిత్, వకీల్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను.